పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో మార్చరీ దగ్గరికి రావడం జరిగింది. ఏ విధంగా శవాలకి పంచనామా చేస్తారు, చేసే వాళ్ళు ఎలా చేస్తారు విషయంలో చాలా మంది చాలా అపోహలు ఉంటాయి. మీరు ఇప్పటి వరకు దగ్గర ఎన్ని శవాలకు పంచనామా ఇప్పటివరకు ఇన్ని చేశారు కదా సార్? మీ టైంలో, మీ పీరియడ్ లో, ఇన్ని కేసెస్ లో ఇంకెప్పుడైనా చాలా బాగా అనిపించింది, అసలు కేసు చూస్తే నాకు ఎలాగా అనిపించిందని బాధపడే సందర్భాలు ఉన్నాయి? తప్పకుండా. గర్భంలో బేబీ ఉంటది, అప్పుడు కొంచెం ఆ బేబీని కూడా తీసి చేయడం అనేది అంటే కొంత అట్లాంటి సందర్భంలో బాధ అనిపించింది. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను లావణ్యారెడ్డి. మనము హాస్పిటల్ కి వెళ్ళాలంటే ఒక్కొక్కసారి భయపడతా ఉంటాము. అదే విధంగా శవాలకి పంచనామా చేస్తారు, పోస్ట్ మార్టం చేస్తారని మనకు తెలుసు. తన తలుచుకుంటూనే ఒకసారి ఎట్లా భయం అవుతా ఉంటది. మరి చేసే వాళ్ళు ఎలా చేస్తారు అనే విషయంలో చాలా మంది చాలా అపోహలు ఉంటాయి. వాళ్ళు డ్రింక్ చేసి వేస్తారు, రకరకాల స్కల్ కొడతారు, ఇలా రకరకాల అపోహలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో మార్చరీ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ పనిచేసే టెక్నీషియన్స్ ఉన్నారు, వాళ్ళ మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం రండి. నార్మల్ గా మనం హాస్పిటల్ వెళ్ళాలంటే చాలా భయపడతా ఉంటాం. అది ఒక మార్చరీకి వెళ్ళాలంటే ఇది చాలా భయమైన విషయం. చాలా మంది శవాలకి పంచనామా చేస్తారు, పోస్ట్ మార్టం చేస్తారని చాలా మందికి తెలుసు. మరి పంచనామా చేసిన తర్వాత చేయకముందు ఎలా ఉంటుంది, అసలు ఆ ప్రాసెస్ ఎలా చేస్తారు, ఇంకా దీని మీద చాలా మంది చాలా అపోహలు ఉంటాయి. ఇలా కట్ చేస్తారు, అలా కట్ చేస్తారు, నెక్ బదులు కొడతారు, రకరకాల అపోహలు ఉంటాయి. ఆ తాగే వాళ్ళు, చేసే వాళ్ళు రకరకాలుగా చేస్తారు, ఇట్లా చాలా అపోహలు ఉంటాయి. ఇంకా ఏంటంటే మెయిన్ గా ఈ పంచనామాలో చాలా సస్పెక్టెడ్ కేసుల్లో వీళ్ళు చాలా కీలక పాత్ర వహిస్తూ ఉంటారు. ఏదైనా డెత్ కేసెస్ లో వీళ్ళు ఇచ్చే వాంగ్మూలం ద్వారానే ఆ కేసు అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. చాలా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటారు ఈ పోస్ట్ మార్టం చేసే వ్యక్తులు కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి. ఇందులో టెక్నీషియన్స్ పాత్ర అయితే చాలా కీలకమైంది. మనం జస్ట్ హాస్పిటల్ వెళ్ళాలంటేనే భయపడతాం. అలాంటి వాళ్ళు ఒక శవానికి పంచనామా చేస్తున్నారంటే వాళ్ళు ఎలా చేస్తారో ఏంటి అని అడగడానికి రోజు మనం పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్లోని మార్చరీ విభాగానికి రావడం జరిగింది. ఇక్కడ పనిచేసే టెక్నీషియన్స్ ఉన్నారు, పంచనామా చేసే టెక్నీషియన్స్, వాళ్ళ మాటల్లో కూడా విన్నాం ఒకసారి. సార్ నమస్తే. నమస్తే. మీ పేరేంటి? ఎస్ తిరుపతి అండి. మీ పేరు? అవర్ నాగేంద్ర. నార్మల్ గా ఇప్పుడు ఒక నైట్ ఒక శవం వచ్చింది సార్, ఫస్ట్ ఏం చేస్తారండి? పేషెంట్ రాగానే ఫస్ట్ సార్ కి ఇన్ఫార్మ్ చేస్తామండి. సార్ కి ఇన్ఫార్మ్ చేస్తే సార్ ఆధ్వర్యంలో పేషెంట్ ని లోపలికి తీసుకోవడం జరుగుతుంది. లోపలికి తీసుకోవడంలో ఆ డెడ్ బాడీ ఫర్ అవర్స్ ఎలా ఉంది, పొజిషన్, పరిస్థితి ఏంది అనేది చూసి సారు మామూలుగా ఉంటే లోపల వేసేస్తాం, లేదా అంటే ఫిజియోలో పెట్టేస్తాం. అది తర్వాత సారు వాళ్ళకి పంచనామా ద్వారా నైట్ అనేది నైట్ కూడా చేస్తాం. పోలీసు ఎంక్వైరీ, పంచనామా అవన్నీ సార్ ఆధ్వర్యంలో గడిచిన తర్వాత మా దగ్గర వస్తుంది. సార్ మమ్మల్ని గైడ్ చేసి సార్ ద్వారా చెప్పినట్టుగా లోపలికి వచ్చేస్తాం. అప్పుడు పంచనామాను స్టార్ట్ చేయడం జరుగుతుంది. నార్మల్ గా భయం లేదు సార్ మీకు? అట్లా ఏమి ఉండదు, ఎందుకంటే అలవాటుగా మారిపోయింది. ఎన్ని ఇయర్స్ అవుతుందండి మీరు? నాకు వచ్చేసి నేను 22 years. హాస్పిటల్ 22 years అంటే సర్వీస్ లో 22 years, ఇక్కడ వచ్చేసి 2 years. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది పెద్ద అడవులు ఉంటాయండి, ఈ పోస్ట్ మార్టం చేసారు, బాగా తాగి వేస్తారు, అట్లా నిజమేనా? అట్లా ఏముండదండి, అట్లా అనేది ఏముండదు. కాకుంటే డీకంపోజ్ కేసెస్, ఒక యాక్సిడెంట్, రైల్వే కేసులు కూడా మాకు రావడం జరుగుతుంది. ఆ కార్యక్రమం కొంత అంటే అలవాటు అనేది కొంత మనకు సహజం. అది అంత తాగి చేస్తాడు అనేది అది అపోహ మాత్రమే. అంటే లోపలికి తీసుకోరు, అట్లా తీసుకోరు, అపోహనే. మీరు ఇప్పటి వరకు దగ్గర ఎన్ని శవాలు పంచనామా చేస్తారు? 1000 చేశాను. 22 years అంటే నేను కొన్ని 1000 చేశాను. చాలా సస్పెక్టెడ్ కేసెస్ లో కూడా పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ కానీ ఇలాంటి కేసెస్ లో మీరు ఇచ్చే విలువైన సమాచారం ఆధారంగానే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. సో మీకు వచ్చిన వాళ్ళు ఇంకా ప్రాముఖ్యత మీకు ఇస్తారంటారా, ఇస్తుంటారా, మిమ్మల్ని చిన్న చూపు చూస్తుంటారా? ఇంకా ఇస్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు పంచనామా చేసుకొని వాళ్ళు
వాళ్ళకి సంబంధించింది కంప్లీట్ చేసి సార్ దృష్టికి తీసుకెళ్ళగానే సార్ మమ్మల్ని సేకరించుకొని తీసుకురావడం జరుగుతుంది. అట్లాగే ఆ ప్రాసెస్ లో ఆ సమ్ కేసెస్ ఉంటాయి కాబట్టి ఆ కేసు ప్రకారంగా పోస్ట్ మార్టం చేయడం జరుగుతుంది. ఇక్కడైనా సార్ పెట్టేది ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇది రెండు ఉన్నాయి మనకు బాడీ తీసుకోవడానికి అవైలబుల్ గా ఉంది. ఇంత అంటే ఎక్కడ ఇంకా ఇట్లా లేకపోవచ్చు. ఈ హైట్ ఈ ఇంటిలేషన్ ఇట్లా లేదు. ఇక్కడ ఇక్కడ ఒక బాడీ వేసుకోవచ్చు. సో సెకండ్ ఇది కూడా ఇది సెకండ్ బాడీ వేసుకోవచ్చు. సో ఇంకేమన్నా ఎక్స్ట్రా ఉంటే మనకు ఫ్రీజర్ ఉంది. ఫ్రీజర్ లో కూడా మనం 3 కేసులు పెట్టుకోవచ్చు. అంటే మనకి ఒక రోజు 5 కేసులు వచ్చినా కానీ మనం 5 కేసులు కూడా చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంట్స్ ఎలా ఉంటాయి సార్? ఇవి ఏమైనా ఉంటారా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కాకపోతే కేసుని బట్టి ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉంటాయి. మనం చేసుకుంటుంది హెడ్ ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. మాకు ఇక అంత ప్రాసెస్ లో డాక్టర్ గారు చెప్పిన ప్రకారంగా ప్రాసెస్ లో మేము చేయాలి. ఎంతమంది ఉంటారు డాక్టర్స్? ఉంటారండి, టీమ్ ఆఫ్ డాక్టర్ ఉంటారు. కేసుని బట్టి డాక్టర్స్ వస్తూ ఉంటారు, డ్యూటీ డాక్టర్స్. ఇప్పటివరకు ఇన్ని చేశారు కదా సార్, మీ టైంలో మీ పీరియడ్ లో ఇన్ని కేసెస్ లో మీకు ఎప్పుడైనా చాలా బాగా అనిపించింది, అసలు కేసు చూస్తే నాకు ఎలాగా అనిపించిందని బాధపడే సందర్భాలు ఉన్నాయి? తప్పకుండా చెప్తారా? అది ఒక మహిళ గర్భంలో బేబీ ఉంటది. అప్పుడు కొంచెం ఆ బేబీని కూడా తీసి చేయడం అనేది, అంటే యాక్చువల్లీ ఇద్దరు తల్లి బేబీని చేయడం అనేది కొంత అట్లాంటి సందర్భంలో బాధ అనిపించింది. అది అనిపిస్తుంది. కొన్ని కేసెస్ లో సార్ చాలా కుళ్ళిపోయిన స్థితిలో 5-6 రోజుల్లో వస్తుంటాయి. నార్మల్ గా డెడ్ బాడీ కూర్చోబెట్టింది కూడా అప్పుడప్పుడు ఏదైనా సస్పెక్టెడ్ కేసెస్ లో మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పోస్ట్ మార్టం చేపిస్తూ ఉంటారు. అప్పుడు ఎట్లా సార్? అంత పురుగులు పట్టిపోయి ఉంటది, బాడీ కుళ్ళిపోయిన స్థితిలో కూడా ఉంటది, అప్పుడు ఎట్లా చేస్తారు సార్? అవును, ఇక అప్పుడు మాకు ఏంటంటే కెమికల్స్ కొంత వాడుతూ ఉంటాం. దాని ప్రకారంగా స్కిన్ ఓడిపోతుంది. సో కొన్ని కేసెస్ ఏంటంటే ఏమన్నా 3-4 days కేసు అయినా కానీ స్కల్ బోన్స్ తీసేటప్పుడు అంతా కొంత ఓపెన్ చేయాల్సి వస్తుంది. మొత్తం కొన్ని పురుగులు కూడా పడతాయి అన్నమాట. అట్లాంటి కేసులు కూడా ఉంటాయి. అట్లాంటి కేసులలో కూడా ఇక కొంత సెక్యూరిటీ తీసుకొని అన్ని దాని ప్రకారంగా అక్కడ ఉన్న పొజిషన్ ప్రకారంగా చూసుకొని చేయడం. భయం అనిపించేదా సార్ నైట్ పూట కానీ అట్లా? భయం అట్లాంటిది ఏమి ఉండదు, ఎందుకంటే అలవాటుగా మారిపోయింది కాబట్టి అట్లా ఏముండదు. థ్యాంక్ యూ అండి. సో చూస్తున్నారు కదా, ఒక శవాలకు పంచనామా ఎలా చేస్తారు, ఫస్ట్ డెడ్ బాడీ వచ్చిన తర్వాత ఏం చేస్తారు అనే విషయాలన్నీ కూడా టెక్నీషియన్స్ చెప్పడం జరిగింది. నార్మల్ గా మనం హాస్పిటల్ వెళ్తేనే భయపడతా ఉంటాం. వీళ్ళు చాలా కేసెస్ లో, సస్పెక్టెడ్ కేసెస్ లో విలువైన సమాచారం ఇస్తారు. చాలా హార్డ్ వర్క్ ఉంటుంది వీళ్ళకి. మనం అనుకునే అంత ఈజీ వర్క్ ఉండదు టెక్నీషియన్స్ కి. ఇక్కడ ఫ్రీజర్ లో పెట్టడం కానివ్వండి, వాళ్ళ డాక్టర్స్ అడ్వైస్ ప్రకారం అవి కట్ చేయడం అట్లాంటివి చాలా భయకత్వం హృదయాలతో కూడా వాళ్ళు అప్పుడప్పుడు పోస్ట్ మార్టం చేస్తూ ఉంటారు. దీని మీద చాలా మందికి అపోహలు ఉంటుంటాయి. సో ఆల్మోస్ట్ మీ అపోహలను తీరిపోయాయి అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా వీళ్ళందరినీ మటుకి మనము వీళ్ళందరినీ గ్రేట్ఫుల్, వీళ్ళు చాలా గ్రేట్. వీళ్ళందరినీ మటుకి మనం థ్యాంక్స్ చెప్పాల్సిందే వీళ్ళకి. మన సుమన్ టీవీ తరఫున అయితే ప్రత్యేకంగా అందరికీ. అవునండి, వాస్తవానికి రాష్ట్రంలో చేసే ఏమైనా ఇట్లాంటి వర్క్ చేసుకోవాలి చాలా మంది ఉన్నారు. వాళ్ళకు చాలా వరకు అయితే కష్టపడి చేస్తూ ఉంటారు. ఎందుకంటే దాదాపుగా ఇలాంటి కేసులు చేసే వాళ్ళు కొంత ఆరోగ్య పరంగా కూడా నష్టం జరుగుతూ ఉంటది అప్పుడప్పుడు. అట్లా ఎన్నో ఉంటాయి, అట్లా చాలా ఉంటాయి. ఎందుకంటే స్మెల్ ద్వారా లంగ్స్ ఖరాబ్ అవ్వడం, హెల్త్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి కూడా చాలా ఉంటాయి. అవన్నీ ఇంకా గుర్తించాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ టైం మీ ద్వారా కూడా గ్రేట్. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అట్లా కూడా కొంత వస్తుంటాయి. డెడ్ బాడీస్ కంపోస్ట్ అయి ఉంటాయి, ఒక్కొక్కసారి 3-4 days కుళ్ళిపోయినవి కూడా వస్తూ ఉంటాయి. బట్ రియల్లీ వీళ్ళు చేసే వర్క్ మాత్రం చాలా చాలా గ్రేట్. ప్రత్యేకంగా మీ అందరికి థ్యాంక్స్ అన్న, అందరికి చాలా ధన్యవాదాలు అందరు.